హలో, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఐఏఎస్. ఇప్పుడు మనం ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ 11th అనేది ఏం చెప్తుందో తెలుసుకుందాం. ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. సో పార్ట్ 1 చూస్తే మీకు ఏమవుతుందంటే నేను ఏ విధంగా ఈ బుక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనే దాని మీద మీకు ఒక ఐడియా వస్తుంది. మనం పార్ట్ 1లో అప్ టు చాప్టర్ 4 వరకు తెలుసుకున్నాం. మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం చాప్టర్ 5 నుంచి స్టార్ట్ చేద్దాం. సో చాప్టర్ 5 ఈజ్ అబౌట్ మినరల్స్ అండ్ రాక్స్. మనకు బేసిక్ అంటే ఈ 5th చాప్టర్ బేసిక్ ఓవర్వ్యూ ఏంటంటే మినరల్స్, టైప్స్ ఆఫ్ మినరల్స్, రాక్స్, టైప్స్ ఆఫ్ రాక్స్ గురించి చెప్పేసింది. చాలా చిన్న చాప్టర్. మనకు తెలుసు మన అర్త్ క్రస్ట్ మీద ఎన్నో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అవైలబుల్ అవుతాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అవైలబుల్ అవుతాయి. సో అందులో మినరల్స్ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలాగే టైప్స్ ఆఫ్ మినరల్స్, మెటాలిక్ మినరల్స్ అంటే మెటల్ కంటెంట్ ఉన్నవి, మరి అందులో ప్రీషియస్ మెటల్స్ అని, ఫెర్రస్ మెటల్స్ అని, నాన్ ఫెర్రస్ మెటల్స్ అని, అండ్ అలాగే నాన్ మెటాలిక్ మినరల్స్ అని, వీటి గురించి మినరల్స్ గురించి ఒక టాపిక్ ఉంటుంది. అండ్ అలాగే రాక్స్ గురించి మనకు తెలుసు, చాలా వీడియోస్ నుంచి మనం చెప్పుకుంటున్నాం. రాక్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ ఇగ్నిషియస్ రాక్స్ అని, సెడిమెంటరీ రాక్స్ అని, మెటఫార్మిక్ రాక్స్ అని, వాటి గురించి ఇక్కడ ఉంది. అండ్ అలాగే రాక్ సైకిల్, అవి ఎలా రాక్ సైకిల్ జరుగుతుంటుంది కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంటిల్ నుంచి ఇగ్నిషియస్ రాక్స్గా ఫామ్ అయ్యావు, మళ్ళీ సెడిమెంటరీగా ఫామ్ అయ్యాయి, అండ్ మెటఫార్మిక్ రాక్స్గా ఫామ్ అయ్యి, అవి సెడిమెంటరీ రాక్స్గా ఫామ్ అయ్యి మరీ మ్యాంటిల్లో కలిసి మళ్ళీ ఇగ్నిషియస్ రాక్స్గా ఫామ్ అయ్యి ఇలా ఒక సైకిల్ నడుస్తుంటుంది కదా, దాని గురించి అనమాట. అండ్ నా ద 6th చాప్టర్ ఈజ్ జియోఫార్మిక్ ప్రాసెసెస్. ఈ చాప్టర్ ఒక ఓవర్వ్యూ ఏంటంటే మనకు ఇంతసేపు మనం అన్ని అంటే లైక్ ప్రీవియస్ చాప్టర్స్లో మొత్తం అర్త్ క్రస్ట్ లోపల ఎలా ఫామ్ అయ్యింది వీటి గురించి అంతా డిస్కస్ చేశాం కదా. నా అర్త్ క్రస్ట్ మీద అంటే లైక్ మౌంటైన్స్ ఉన్నాయి కొన్ని చోట్ల, డ్యూ టు ద ఫోర్స్ ఆఫ్ విండ్ కానీ, సన్లైట్ కానీ, ఇంకా కొన్ని ఎండోజెనిక్ ఫోర్సెస్ ద్వారా కానీ, ఎక్సోజెనిక్ ఫోర్సెస్ ద్వారా కానీ అర్త్ క్రస్ట్ మీద అంటే సర్ఫేస్ ఆఫ్ ది అర్త్ మీద ఎన్నో షేప్స్ ఎవాల్వ్ అయ్యి ఉంటాయి. అంటే లైక్ మౌంటైన్స్, రివర్స్, వ్యాలీస్, ఎక్సెట్రా రిడ్జెస్ అవన్నీ ఎలా ఫామ్ అయ్యి ఉంటాయి అనేది మనకి ఈ ప్రాసెస్ అనేది ఈ చాప్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో జియోఫార్మిక్ ప్రాసెస్ అంటే టోటలీ 2 టైప్స్ ఉంటాయి, ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్ అని, అండ్ అలాగే వాల్కనైజం ద్వారా అని. ఇవన్నీ నేను సబ్ టాపిక్స్ అంటే మీకు టాపిక్స్ చెప్తున్నాను ఇందులో ఏమేమి ఉన్నాయో. అందులో భాగంగా వెదరింగ్ అనే ఒక టాపిక్, అంటే వెదరింగ్ అనే ఒక ఫినామినా ఎలా జరుగుతుంది అండ్ కెమికల్ వెదరింగ్ ప్రాసెసెస్ అంటే ఏంటి అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వెదరింగ్ అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ వెదరింగ్ అనేది ఆ వెదరింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ గురించి ఇక్కడ చెప్పడానికి ట్రై చేశారు. అండ్ అలాగే మాస్ మూమెంట్ అంటే ద మూమెంట్స్ ట్రాన్స్ఫర్ ద మాస్ ఆఫ్ రాక్ డెబ్రిస్ డౌన్ ది స్లోప్స్. అంటే ఏదైనా స్లోప్స్ ఉంటాయి కదా, అక్కడ సడన్లీ ఈ రాక్ డెబ్రిస్ కానీ ఇవన్నీ మూవ్ అవుతుంటాయి అనమాట. ఇవన్నీ మూమెంట్ ఆఫ్ రాక్స్ గురించి. అండ్ అలాగే ల్యాండ్ సైట్స్ గురించి అంటే ల్యాండ్ స్లైడ్స్ గురించి, అంటే మనం సడన్లీ ఎక్కడైనా కొండలు అంటే హిల్ స్టేషన్స్ దగ్గర గమనిస్తుంటాం, ల్యాండ్ అనేది స్లోప్ నుంచి కొంచెం స్లైడ్ అవుతుంది, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ ఎరోషన్ అండ్ డిపోజిషనల్ వర్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ లాస్ట్లో మనకు సాయిల్ ఫార్మేషన్ అంటే సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది, సాయిల్ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అండ్ క్లే, సిల్ట్ ఇలా అన్నీ ఎక్సెట్రా ఉంటాయి కదా, హ్యూమస్, ఇలా ఎలా ఫామ్ అవుతుంది అనేది రాశారు. అండ్ అలాగే సాయిల్ ఫార్మేషన్ చేయడానికి ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్స్ అని, అందులో మెయిన్లీ పేరెంట్ మెటీరియల్, టోపోగ్రఫీ అంటే ఆ సాయిల్ అవైలబుల్లో ఉండే టోపోగ్రఫీలో, క్లైమేటికల్ కండిషన్స్లో అక్కడ ఉన్న టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫార్మేషన్ ఎలా జరుగుతుందని సాయిల్. This about the overview of 6th chapter. Now the overview of the 7th chapter. 7th chapter ఏంటి, ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఎవల్యూషన్స్. మనం ఇంతకుముందు ప్రాసెస్ తెలుసుకున్నామంటే ఇక్కడ మనకు క్లియర్గా ఆ ల్యాండ్ ఫార్మ్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాలీ ఉంది, ఆ వ్యాలీ ఎలా ఫామ్ అవుతుంది, వేటి ద్వారా ఫామ్ అవుతుంది. అలా ఒక మౌంటైన్ ఉంది, ఆ మౌంటైన్ కొన్నిసార్లు మౌంటైన్స్ డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి, వాటికి ఆ షేప్ ఎలా వస్తుందంటే ద ఫోర్స్ ఆఫ్ విండ్ వల్ల, కొన్నిసార్లు ద ఫోర్స్ ఆఫ్ వాటర్ వల్ల. ఇలా ల్యాండ్ ఫార్మ్స్ ఒకటి. అండ్ వాట్ ఎవల్యూషన్ అది ఎలా జరిగింది అనే దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు ఓవర్వ్యూగా 7th చాప్టర్లో. సో అందులో భాగంగా ఇక్కడ మనకి రన్నింగ్ వాటర్ ఉంటాయి, లైక్ రివర్స్ కానీ, లేక్స్ కానీ. ఈ రన్నింగ్ వాటర్ అనేది కొంచెం ఎరోషనల్ వర్క్ చేస్తుంది, కొంచెం డిపోజిషనల్ వర్క్ చేస్తుంది. ఎరోషనల్ వర్క్స్ అంటే ఏంటి, అక్కడున్న లైక్ సెడిమెంట్స్ కానీ ఇలాంటివి ఎరోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలా ఎరోషనల్ వర్క్స్ వల్ల ఫామ్ అయిన ల్యాండ్ ఫార్మ్స్ లైక్ వ్యాలీస్, పెత్లోగాంగ్ పెంగ్ పూల్ కానీ, ఎంట్రెంచ్డ్ మెయిండర్స్ కానీ, రివర్ టెర్రస్ కానీ ఇలా డిపాజిషనల్ గురించి చేస్తుంది. అంటే అక్కడ నుంచి తీసుకున్న సబ్స్టాన్సెస్ అన్నీ ఒక చోట డిపాజిట్ చేస్తుంది. అప్పుడు డిపాజిట్ చేసినప్పుడు అక్కడ ల్యాండ్ ఫార్మ్స్ ఎలా ఎవాల్వ్ అవుతాయి అనే దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే గ్రౌండ్ వాటర్ ఒక ఎరోషనల్ వర్క్ ఏంటి, డిపాజిషనల్ వర్క్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు.
అండ్ మనకి ఇక్కడ ఇంకో ఫోర్స్ దగ్గరికి వస్తే గ్లాషియర్స్ కూడా ఎరోషన్ చేస్తే డిపాజిట్ చేస్తాయి. ఆ ఎరోషన్ చేసినప్పుడు ఎటువంటి ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి అండ్ డిపాజిషన్ చేసినప్పుడు ఎలాంటి ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతాయి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే వేవ్స్ అండ్ కరెంట్స్, ఈ వేవ్స్ అండ్ కరెంట్స్ కూడా డిపోజిషనల్ అండ్ డిపోజిషనల్ అండ్ అంటే అవి ఎలా ఒక లైక్ ఈ వేవ్స్ కానీ కరెంట్స్ కానీ ఎలా ఒక ల్యాండ్ ఫామ్ని అవి ఎవాల్వ్ చేశాయనే దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అందులో భాగంగా ఐరాకీ కోస్ట్ అని, లో సెడిమెంటరీ కోస్ట్ అని, వీటి గురించి అలాగే అవన్నీ ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్, ఇవి డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇంకొక ఫ్యాక్టర్ ఏంటి, విండ్స్ అనేవి అర్త్ క్రస్ట్ మీద అంటే అర్త్ సర్ఫేస్ మీద ఎరోషనల్ వర్క్ ఏం చేస్తున్నాయి అండ్ అలాగే డిపోజిషనల్ వర్క్స్ ఏం చేస్తున్నాయి అనే దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. దిస్ అబౌట్ దిస్ ల్యాండ్ ఫామ్స్ అండ్ దేర్ ఎవల్యూషన్స్. నౌ మనం యూనిట్ 5 క్లైమేట్ గురించి వస్తాం. అంటే ఇంతకుముందు అంతా మనము లైక్ లిథోస్పియర్ గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ నుంచి మనకు క్లైమేటాలజీ గురించి బ్రీఫ్గా టాపిక్స్ ఉంటాయి. సో నౌ 8th చాప్టర్ కంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్. దీని ఒక ఓవర్వ్యూ ఏంటంటే మనకు అట్మాస్ఫియర్ తెలుసు, మన అర్త్ సర్ఫేస్ మొత్తం సరౌండెడ్ బై ఉంటుంది అట్మాస్ఫియర్తో. అట్మాస్ఫియర్లో ఏమేమి ఉంటాయి, లైక్ గ్యాసెస్ ఉంటాయి, వాటర్ వేపర్ ఉంటుంది, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అండ్ అలాగే స్ట్రక్చర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అంటే లైక్ మనకి ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఇలా అంటే కాంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ అట్మాస్ఫియర్ ఏమేమి ఉంటాయి, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు, చిన్న లెసన్. నా చాప్టర్ 9 ఇక్కడ సోలార్ రేడియేషన్, హీట్ బ్యాలెన్స్ అండ్ టెంపరేచర్. ఈ చాప్టర్ ఒక ఓవర్వ్యూ ఏంటంటే మనకు ప్రైమరీ అంటే మన అర్త్కు ప్రైమరీ ఎనర్జీ ఏంటి, సన్ నుంచి వచ్చే ఎనర్జీ, దాని మీద బేస్ అయి ఉంటుంది. సోలార్ రేడియేషన్ అంటే మనకి సన్ నుంచి ఎంత ఎనర్జీ వస్తుంది, ఎంత రేడియేషన్ అంటే లైక్ ఎనర్జీనే అనుకోండి, ఎంత ఎనర్జీ వస్తుంది. అండ్ అలాగే వేరియబిలిటీ ఇన్ ఇన్సులేషన్ ఆఫ్ ది ఎర్త్ అంటే సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఒక 100% అయితే దాన్ని మన అర్త్ మళ్ళీ రేడియేషన్ చేస్తుంది, అంటే ఇన్సులేషన్ చేస్తుంది, అంటే రిఫ్లెక్ట్ చేస్తుంది తిరిగి అట్మాస్ఫియర్లోకి. వాటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అలాగే మనకి ఇక్కడ హీటింగ్ అండ్ కూలింగ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఎలా జరుగుతుందనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ హీట్ బడ్జెట్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్, ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్. ఈ హీట్ బడ్జెట్ అంటే మీకు ఒక ఓవర్వ్యూలో చెప్తాను చూడండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ సన్ నుంచి మనకు సోలార్ రేడియేషన్ 100% వచ్చిందనుకో, ఆ 100%లో లైక్ ఓజోన్ లేయర్ అని ఉంటుంది కదా, అక్కడ ఒక పర్సెంటేజ్ అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అట్మాస్ఫియర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ అలాగే క్లౌడ్స్ కొంచెం ఇట్లే రిఫ్లెక్ట్ చేస్తాయి. అట్ లాస్ట్ మనకి ఆ సన్ నుంచి వచ్చేది 100% అయితే మన అర్త్కి రీచ్ అయ్యేది నియర్లీ ఒక 58% ఎంతో అంత రీచ్ అవుతుంది. సో అక్కడ నుంచి మరి మన అర్త్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఇదంతా పర్సంటేజ్, అంటే ఒక న్యూమరికల్ వాల్యూస్తో మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు హీట్ బడ్జెట్ అనేది. అండ్ ఇక్కడ టర్మ్ టెంపరేచర్ని ఏవేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, లైక్ లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, డిస్టెన్స్ ఫ్రమ్ ది సీ, ఎయిర్ మాస్ అండ్ ఓషన్ కరెంట్స్. అండ్ అలాగే మన అర్త్ మీద ఇది టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగిందని మనకి ఇక్కడ గమనిస్తే లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ అన్నీ వన్ టైప్ ఆఫ్ టెంపరేచర్స్ని మనకి ఇక్కడ చెప్తాయి. జనరల్లీ ఏంటంటే మన ఈక్వేటర్ నుంచి పోలార్ సైడ్ వెళ్తే టెంపరేచర్ తగ్గుతుంది, ఇది అందరికీ తెలిసిందే. సో దట్ ఇక్కడ వీళ్ళు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. అండ్ కొన్నిసార్లు అంటే జనరల్లీ ఏమవుతుందంటే మనకు ఆల్టిట్యూడ్ వైజ్ వస్తే హైట్ పెరిగే కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది కదా, బట్ కొన్ని సర్కమ్స్టెన్స్లో ఎలా అంటే హైట్ పెరిగే కొద్దీ కూడా టెంపరేచర్ పెరుగుతుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. దిస్ అబౌట్ దిస్ చాప్టర్. అండ్ అలాగే నెక్స్ట్ ద 10th చాప్టర్ ఈజ్ అబౌట్ అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్ అండ్ వెదర్ సిస్టమ్స్. సో ఈ 10th చాప్టర్ ఓవర్వ్యూ ఏంటంటే మన అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్ అంటే మన అట్మాస్ఫియర్లో విండ్స్ అనేవి సర్క్యులేట్ అవుతుంటాయి కదా, అవి ఏ డైరెక్షన్లో సర్క్యులేట్ అవుతుంటాయి, ఎంత వెలాసిటీతో సర్క్యులేట్ అవుతుంటాయి అనే దాని గురించి చెప్తారు. అండ్ అలాగే అవి అలా సర్క్యులేట్ అవ్వడం వల్ల వెదర్ సిస్టమ్స్, అక్కడ సర్క్యులేట్ అవుతున్న చోట వెదర్ సిస్టమ్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయని చెప్పబడతాయి. మనకి మనకు అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటే తెలుసు, మనం అట్మాస్ఫియర్లో కొంచెం సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. వాటి బేస్ మీద ఇక్కడ మనకు ఐసోబార్స్ ఇచ్చారు, అంటే లైక్ ఈక్వెటర్ అంటే ఎక్కడైతే ఇది ITCZ అంటే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఉంటుంది, అక్కడ ఒక లో ప్రెషర్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. అండ్ పోలార్ రీజన్స్ దగ్గర హై ప్రెషర్ ఎగ్జర్ట్ అవుతుంది. విండ్స్ అనేవి ఇట్లా మూవ్ అవుతుంటాయని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి జనరల్ సర్క్యులేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్లోకి వస్తే
ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇక్కడ మనకు పోలార్ సెల్ కానీ, ఫెరల్ సెల్ కానీ, హ్యాడ్లే సెల్ కానీ ఇవి ఎలా మూవ్ అవుతూ ఉంటాయి, అండ్ నార్త్ ఈస్టర్లీ ట్రేడ్ విండ్స్, సౌత్ ఈస్టర్లీ ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్ కానీ, పోలార్ ఈస్టర్లీస్ కానీ, అంటే ఇవన్నీ ఎలా విండ్స్ అనేవి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే అవి సర్ఫేస్ మీద ఎలా మూవ్ అవుతాయి, అండ్ అలాగే అప్పర్ అట్మాస్ఫియర్ సర్క్యులేషన్లో ఎలా మూవ్ అవుతాయి అనే దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే మనకు ల్యాండ్ బ్రిడ్జ్ అండ్ సీ బ్రిడ్జ్లో ఆ విండ్ అనేది ఎలా మూవ్ అవుతుందని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే మౌంటైన్స్ నుంచి వ్యాలీస్ నుంచి మౌంటైన్స్కి ఎలా విండ్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అండ్ అలాగే మనకు ఫ్రాన్స్ గురించి, ఎయిర్ మాసెస్ గురించి. ఫ్రాన్స్ అంటే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎయిర్ మాసెస్, లైక్ ఒక హీట్ అంటే వామ్ ఎయిర్ మాస్ అనే ఒకటి ఉంటుంది, కోల్డ్ ఎయిర్ మాస్ అనే ఒకటి ఉంటుంది. మనకి ఇక్కడ టెంపరేట్ అండ్ పోలార్ రీజన్స్లోకి వెళ్తే అక్కడ మనకు మెయిన్లీ క్లైమేటికల్ కండిషన్, వెదర్ సిస్టమ్ అంతా డిపెండ్ అయినది ఫ్రాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అక్కడ వాటి ద్వారా వచ్చే సైక్లోన్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే మనకు ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అంటే ఇవే మనకు అక్కడ ఎక్స్ట్రా ట్రాపికల్ ఏరియా ఉంటుంది, లైక్ టెంపరేట్ జోన్స్లో. అక్కడ ఎలా అంటే అది ఫ్రాన్స్ ద్వారా ఫామ్ అయ్యే సైక్లోన్స్ వస్తాయి. మన ట్రాపికల్ ఏరియాలో అంటే మనకు అంటే ఫ్రాన్స్ మీద అంతా డిపెండ్ అయి ఉంటాం, ఎందుకంటే మనకి ఇక్కడ లైక్ మాయిశ్చర్ మీద బేస్ అయ్యి మనకు ఇక్కడ ఎక్కువగా వర్షపాతం అంటే సైక్లోన్స్ ఇలా వస్తాయి. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మన ట్రాపికల్ సైక్లోన్స్లో ఓషన్స్ నుంచి ల్యాండ్ మాస్ మీదకి వెళ్ళే కొద్దీ ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. బట్ అక్కడ లైక్ మన టెంపరేట్ జోన్ ఉంటుంది, లైక్ ఇట్లా యూరోపియన్ కంట్రీస్ కానీ, నార్త్ అమెరికా కంట్రీస్ కానీ, చైనా అంటే నార్త్ చైనా కానీ, ఇక్కడంతా ఏంటంటే ఇవి మాయిశ్చర్ మీద డిపెండ్ అయ్యిండవు, ఓన్లీ ద ఎయిర్ మాసెస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో దట్ అవి సముద్రం మీద కూడా అండ్ అలాగే కాంటినెంట్స్ మీద కూడా ఒకే టైప్ ఆఫ్ వర్షపాతాన్ని చూపిస్తాయి. అబౌట్ దిస్ చాప్టర్. ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అంటే మంచి ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఇది. ఒకసారి మీరు బుక్స్లో క్లియర్గా చదివితే ఇంకా క్లియర్గా ఉంటుంది. అండ్ నౌ ద 11th చాప్టర్, వాటర్ ఇన్ ద అట్మాస్ఫియర్. 11th చాప్టర్, వాటర్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఈ చాప్టర్ ఒక ఓవర్వ్యూ ఏంటంటే, మనకు వాటర్ అంటే తెలుసు హైడ్రోస్ఫియర్లో ఉంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్, ఓషన్స్లో కానీ, అండ్ ఫార్మ్ ఆఫ్ సాలిడ్స్లో కూడా ఉంటుంది, గ్లాషియర్స్ కానీ, పోలార్ రీజన్స్లో. కానీ అట్మాస్ఫియర్లో వాటర్ ఎలా ఉంటుందంటే గ్యాషియస్ రూపంలో ఉంటుంది. దీని గురించి అనమాట ఈ అంటే లిక్విడ్ ఫామ్లో నుంచి అవి గ్యాషియస్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ అవుతాయి, గ్యాషియస్ నుంచి మరి ఎలా సాలిడ్ ఫామ్లోకి కూడా కన్వర్ట్ అవుతాయి, అలాగే లిక్విడ్ ఫామ్లోకి కూడా కన్వర్ట్ అవుతాయి. ఆ ప్రాసెస్ గురించి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే లైక్ ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్ ప్రాసెస్ గురించి, అండ్ డ్యూ ఎలా ఫామ్ అవుతుంది, ఫాస్ట్ ఎలా ఫామ్ అవుతుంది, ఫాగ్ అండ్ మిస్ట్ ఎలా ఫామ్ అవుతుంది, అండ్ ఇక్కడ క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఆ క్లౌడ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అలాగే ప్రిసిపిటేషన్ ఎలా జరుగుతుంది, టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వరల్డ్ వైడ్ రెయిన్ఫాల్ ఎక్కడ ఎక్కువ జరుగుతుంది అనే దాని మీద కూడా ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మెయిన్లీ మన ఈక్వేటర్ నుంచి పోలార్ సైడ్స్ వెళ్ళే కొద్దీ రెయిన్ఫాల్ అనేది తగ్గుకుంటూ వెళ్తుంది అనేది ఇక్కడ ఒక ఓవర్వ్యూ. అండ్ అలాగే ఇక్కడ మనకు వరల్డ్ క్లైమేట్ అంటే చాప్టర్ 12 వరల్డ్ క్లైమేట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టర్. వీటి నేను ఓవర్వ్యూగా ఒకసారి చెప్తాను, బట్ ఇట్స్ బెటర్ ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్లో లైక్ కోయప్పన్ క్లైమేటిక్ అని మనం టైప్ చేస్తే అక్కడ మనకు ఈ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే కోయప్పన్ అంటే మన మొత్తం వరల్డ్ ఉంది కదా, వరల్డ్లో కోయప్పన్ అనే ఒక వ్యక్తి క్లైమేటిక్ ఏరియాస్ని డివైడ్ చేశారనమాట. లైక్ మీకు ఒక ఓవర్వ్యూగా చెప్పాలంటే ఈ టేబుల్లో చెప్పొచ్చు చూడండి. మొత్తం మన వరల్డ్ని ఒక ఆల్ఫాబెట్ అంటే ఒక ఆల్ఫాబెట్ ఇండికేటర్ ఇచ్చి ఆ క్లైమేటిక్లో డిఫరెన్సెస్ చూపించారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఒక గ్రూప్కి ఏ అని ఇచ్చారు, ఆ గ్రూప్కి ఏంటి ట్రాపికల్ అని పేరు, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వరకు మిడిల్లో ఉండే ఏరియా మొత్తం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. అండ్ అలాగే సి వామ్ టెంపరేచర్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పైన అంటే టెంపరేట్ జోన్స్ ఉంటాయి కదా, అక్కడ ఒక టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ ప్రిసిపిటేషన్స్ ఉంటాయి. వాటి గురించి ఇలా మొత్తం మన వరల్డ్ని క్లైమేటికల్ గ్రూప్స్గా డివైడ్ చేసి వాటికి ఒక ఇండికేటర్స్ అంటే ఒక నిక్ నేమ్స్ లాగా అనుకోండి, ABC ఇలా నిక్ నేమ్స్ ఇచ్చి వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇది మొత్తం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మనకు క్లైమేటికల్ చేంజ్ అంటే కొన్ని ఇయర్స్ నుంచి లైక్ సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి క్లైమేట్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతూ ఉంటుందని, అండ్ ఒక రీసెంట్లో క్లైమేటికల్ ఏరియాస్ ఎలా ఉన్నాయి అంటే క్లైమేటికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి రీసెంట్ ఇయర్స్లో అని చెప్తూ
అండ్ అలాగే ఆ క్లైమేట్ అలా చేంజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, కాజెస్ ఏంటి అనేది అక్కడ చెప్పారు. అండ్ అలాగే లాస్ట్లో మనకి ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ ఉంటుంది. డ్యూ టు ది ఎక్సెసివ్ అమౌంట్, అంటే అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోవడంతో హీట్ అనేది బయటికి వెళ్ళకోకుండా మన గ్లోబ్లోనే ఉంటుంది. సో దట్ వాటి ద్వారా ఏమవుతుందంటే గ్లోబ్ అనేది, అంటే కార్బన్ డైఆక్సైడ్ అనే కాదు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని అనేవి ఏం చేస్తాయంటే అర్త్ సోలార్ ఇన్సులేషన్ అని, అంటే మన అర్త్ రేడియేట్ చేస్తుంది సోలార్ హీట్ని, అవి తిరిగి స్పేస్లోకి వెళ్ళకోకుండా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్నీ కలిపి ఆ హీట్ని హోల్డ్ చేస్తాయి. సో వాటి ద్వారా ఏమవుతుంది, ఇయర్స్ పెరిగే కొద్దీ ఆ పర్సంటేజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగే కొద్దీ మన అర్త్ అనేది చాలా వార్మ్, చాలా హీట్ అయిపోతుంది. సో దట్ గ్లాషియర్స్ మెల్ట్ అయ్యి సీ లెవెల్స్ రైజ్ అవుతాయి. సో దిస్ అప్ టు మనం ఈ చాప్టర్స్ వరకు ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నెక్స్ట్ 5th యూనిట్లో ఇంకా మిగతా చాప్టర్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.